ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఓటు కూడా లేని తెరాస అలాంటప్పుడు ఇక్కడి రాజకీయాలు ఆ పార్టీకి ఎందుకని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఓటుపై తెలంగాణ గుత్తాధిపత్యమే కేసీఆర్ లక్ష్యమని, అందుకే జగన్కు మద్దతిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో లోకేష్ పర్యటించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గెలిచిన సంవత్సరంలోపే రేవేంద్రపాడు సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మన లోకేష్ లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక్క రూపాయి కూడా డైవర్ట్ అవ్వ సప్లై నిధులు మరి మీ అందరికీ కూడా మరి ఖర్చు పెడతాం జరిగింది. ఈ వచ్చే ఎన్నికల్లో మీకున్న 2 ఓట్లు ఏ గుర్తుగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కాళ్ళ దగ్గర పెట్టారు. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారికి ఆంధ్ర రాష్ట్రం ఏం పని? కనీసం ఒక్క కార్యకర్త ఉన్నాడా? కనీసం ఒక ఓటు వేస్తామా? లేదు. కానీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట. ఇప్పటికీ 1000 కోట్ల రూపాయలు పంపించాడు ఆయన వైకాపాకి. అంతేకాదు ప్రచార రథాలు పంపిస్తున్నాడు తాతయ్య. రథాలు కలర్ మార్చాడు కానీ సీట్ కలర్ కవర్ మార్చాడు. అదే గులాబీ సీట్ కవర్ తో ప్రజలు వచ్చినాయి. అయ్యా కేసీఆర్ గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ గా ఎన్నికలకి రాండి. ఆంధ్ర ప్రజలకు మీరు ఏం చేస్తారో చెప్పండి తప్ప ఇట్లా దొడ్డిదారికి రావాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కేసీఆర్ గారు మన అనేక మాటలు అన్నారు. తరిమి కొట్టాలన్నారు ఆంధ్రుల్ని. అంతెందుకు మనం తినే తిండి పైన కూడా ఎగతాళి చేసి మాట్లాడాడు ఆయన. అలాంటి వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా పొత్తు పెట్టుకుంటున్నారని వైకాపా కార్యకర్తలు నేను అడుగుతున్నా. అయ్యా మనందరం ఒక్కసారి ఆలోచించాలా. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఈ రోజు కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రం వస్తున్నారంటే దానికి కారణం 2 ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ అయ్యేదానికి లేదు. పోలవరం ప్రాజెక్ట్ లో 30 మండలాలు తిరిగి వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆయన. అంతేకాదు ఇక్కడున్న మన మచిలీపట్నం పోర్ట్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకెళ్లేదానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు.